ఒక 4 రోజులు మనం ఎక్కడైనా టూర్‌కెళ్తే ఎప్పుడెప్పుడు మన ఇంటికి మనం వెనక్కెళ్ళిపోతామా అనిపిస్తుంటది. అలాంటిది మనం ఒక కంట్రీని వదిలేసి ఇంకో కంట్రీలోకి వెళ్తున్నప్పుడు ఊహించుకోండి ఎలా ఉంటుందో. 9 ఇయర్స్ బ్యాక్ నేను యూకే వెళ్తున్నప్పుడు నా మనసులో రకరకాల ఫీలింగ్స్. ఒక పక్క వీసా వచ్చిందన్న ఆనందము, ఇంకో పక్క ఎక్సైట్‌మెంట్ యూకే వెళ్ళబోతున్నానని, ఇంకో పక్క భయం అక్కడ ఎలా ఉంటుందో ఏంటో నేను అడ్జస్ట్ అవ్వగలనా లేదా అని. ఆబ్వియస్‌గా ఇవన్నీ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్సెసే. 10 మినిట్స్ లేట్ అయిందని హెయిర్ కట్ అపాయింట్‌మెంట్ క్యాన్సిల్ చేయడం ఏంటో అసలు హెయిర్ కట్‌కి అపాయింట్‌మెంటేనే మనకి కొత్తగా అనిపిస్తుంది. అలాంటిది 10 మినిట్స్ లేట్ అని చెప్పి క్యాన్సిల్ చేసి మళ్ళీ రీబుక్ చేసుకోవాలి. హాయ్ అండి. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. రండి ఈ వీడియోలో నేను స్టార్టింగ్‌లో యూకే వచ్చినప్పుడు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ మీతో షేర్ చేస్తాను. సో, అందరిలాగే నేను కూడా అలా ఉంటుంది, ఇలా ఉంటుందని ఏదేదో ఊహించుకున్నాను యూకే అంటే. బట్ వన్స్ ఇక్కడికొచ్చిన తర్వాతే నాకు రియాలిటీ ఏంటో అర్థమైంది. రియాలిటీ అంత ఈజీ కాదు. ఇక్కడ చాలా కష్టం అని అర్థమైంది. చూడ్డానికి అంతా బానే ఉంది. అంటే బిల్డింగ్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, గ్రీనరీ కావచ్చు, ఎవ్రీథింగ్ అసలు అంతా చాలా బ్యూటిఫుల్‌గా చాలా క్లీన్‌గా అనిపించింది. అంటే స్టార్టింగ్‌లో ఏది చూసినా ఓహ్! సూపర్, సూపర్ అంటే మనకి అనిపిస్తది కదా! హనీమూన్ పీరియడ్‌లో మనకి ఏమి పక్కన వ్యక్తిలో మనకసలు తప్పులే కనిపియవు. ఆ టైప్‌లో ఇక్కడ కూడా వచ్చిన కొత్తలో అంతా బ్యూటిఫుల్‌గా ఉంది. బట్ వన్స్ సెటిల్ ఇన్ అయిన తర్వాతే నాకు రియాలిటీ ఎంత హార్డ్ ఉంటుంది, ఎంత కష్టం ఉంటది అన్నది అర్థమైంది. ఫస్ట్ నా ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తాను. ఆ రోజు నేను ఒక్కదాన్నే ట్రావెల్ చేస్తున్నాను యూకేకి. మా హస్బెండ్ ఆల్రెడీ యూకేలో ఉన్నారనమాట. సో, నేను ఇమిగ్రేషన్ చెక్ కోసం ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గరికెళ్ళాను. తను నన్నేదో అడుగుతున్నాడు. నాకసలేమీ అర్థం కావట్లేదు. తన యాక్సెంట్, తన స్లాంగ్ ఎంత డిఫరెంట్‌గా ఉందంటే అసలు నిజంగా తను చెప్పేది అర్థం చేసుకోవడానికి నేనేదో అదేదో పెద్ద పజిల్‌ని డీకోడ్ చేస్తున్నట్టు అనిపించిందనమాట. ఐ వాస్ లైక్ కుడ్ యూ ప్లీజ్ రిపీట్ ఇట్? కుడ్ యూ ప్లీజ్ రిపీట్ ఇట్? నాకసలు అర్థం కావట్లేదు తను ఏం అడుగుతున్నాడో. ఫైనల్‌గా ఎలాగా అమ్మా ఇమిగ్రేషన్ చెక్ అయిపోయింది. బయటకొచ్చాను. మీరు అనుకోవచ్చు ఇంగ్లీష్ యాక్సెంట్ అర్థం కాకపోవడం ఏంటి అనేసి. ఆ రోజుల్లో నెట్‌ఫ్లిక్స్ అవన్నీ లేవు. నేనేమి పెద్ద ఇంగ్లీష్ మూవీస్ చూడలేదు. నాకైతే ఆ యాక్సెంట్ కొత్తగా అనిపించింది. మేబీ ఇప్పుడంటే నాకలా అనిపించకపోయి ఉండొచ్చేమో. ఇంకా అంతా ఎయిర్‌పోర్ట్‌లో అయితే అంతా క్వైట్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఉందనమాట. మనం ఇండియాలో మనకి ఒక రకమైన కోలాహలంగా ఉంటుంది. అంటే కొంచెం అందరూ ఎక్కువ మంది మాట్లాడుతూ అలా ఉంటుంది. బట్ ఇక్కడైతే అంతా క్వైట్‌గా అలా ఉంది. బయటికి రాగానే మా హస్బెండ్ ఉన్నారనమాట. అప్పుడు నాకు ప్రాణం లేచొచ్చినట్టయింది. ఓకే. నాకిక్కడ ఒక వ్యక్తి తెలిసిన వాళ్ళు ఉన్నారు అన్న ఫీలింగ్ కలిగింది. సో, నా నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ కొంచెం ఫన్నీగా ఉంటుందండి. సో, స్టార్టింగ్‌లో మా దగ్గర కార్ లేదు యూకే వచ్చిన కొత్తలో. సో, ఎక్కడికి వెళ్ళాలన్నా ఐదర్ మేము పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లేదా నడిచి వెళ్ళాలనమాట. సో, నేను ఒక బ్యూటీ పార్లర్ ఉంటే అక్కడికి నడుచుకొని వెళ్ళాను డైరెక్ట్‌గా. హెయిర్ కట్ కోసమని వెళ్ళాననమాట. వాళ్ళు అపాయింట్‌మెంట్ ఉందన్నారంట. లేదు అన్నాననమాట. నాకు అప్పటిదాకా తెలీదు ఒక హెయిర్ కట్‌కి అపాయింట్‌మెంట్ తీసుకోవాలనేసి. సరే అని చెప్పి నేను అపాయింట్‌మెంట్ బుక్ చేసుకున్నాననమాట. నెక్స్ట్ 2 డేస్‌కి దొరికిందనమాట. సో, నేను నెక్స్ట్ టైమ్ అపాయింట్‌మెంట్‌కి వెళ్ళాను. కాకపోతే వెళ్ళడంలో నేను నడుచుకొని వెళ్ళడంలో కొంచెం లేట్ అయింది. ఒక 10 మినిట్ లేట్ అయిపోయిందనమాట. సో, 10 మినిట్ లేట్ అయిపోగానే వాళ్ళు హెయిర్ కట్ చేయమన్నారు. ఎందుకంటే మీరు లేట్‌గా వచ్చారు. మీ అపాయింట్‌మెంట్ క్యాన్సిల్ అయిందన్నారు. అదేంటి నాకు 40 మినిట్స్ స్లాట్ ఉంది కదా! 30 మినిట్స్ అయినా సరిపోతుంది కదా! అంటే లేదు లేదు అలా కుదరదు. ఒకవేళ మీకు లేట్ అయితే నెక్స్ట్ కస్టమర్‌కి లేట్ అవుతుంది. సో, మీ అపాయింట్‌మెంట్ కాన్సిల్ మళ్ళీ రీబుక్ చేసుకోండి అన్నారు. వామ్మో! నాకింక అసలు ఏం మాట్లాడాలో అర్థం కాల. 10 మినిట్సే కదా లేట్ అయింది అనేసి మనసులో అయితే నాకు ఫుల్ కోపం వచ్చింది. బట్ నేను తర్వాత ఇంటికొచ్చి కూల్‌గా ఆలోచిస్తే నాకు వాళ్ళు చేసిందే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు పంక్చువాలిటీకి చాలా వాల్యూ ఇస్తారు. వాళ్ళు టైమ్ అంటే టైమ్. వాళ్ళు 9 అన్నారంటే మనం ఇక్కడ 8:59కే ఉండాలనమాట. సో, మనం ఒక 2, 3 మినిట్స్ లేట్ అయినా గానీ అపాయింట్‌మెంట్ క్యాన్సిల్స్ అయిపోతాయన్నమాట. సో, నాకు అర్థమైంది నాదే మిస్టేక్ అనేసి. బట్ నాకది నిజంగా మంచిగా అనిపించింది తర్వాత. నిజమే కదా! నా వల్ల ఎందుకు వేరే కస్టమర్ ఎందుకు వెయిట్ చేయాలి 10 మినిట్స్ అయినా అనేసి. సో, ఇదొకటి కొత్తగా అనిపించింది. అదే కాదండి మనం ఏదైనా వాషింగ్ మెషిన్ అలా రిపేర్ అయిందని చెప్పామనుకోండి, మనం ఒక ఫోన్ చేసామనుకోండి, వాళ్ళు మనకొక స్లాట్ ఇస్తారనమాట అపాయింట్‌మెంట్. ఆ టైంకే వస్తారు వాళ్ళు. కొంచెం ముందు రారు, వెనక రారు. కరెక్ట్‌గా అదే టైంకి వస్తారనమాట. సో, ఇలా ప్రతి దానికి ఇక్కడ అపాయింట్‌మెంట్ ఉంటుంది. ఎవరైనా అపాయింట్‌మెంట్ ఇచ్చారంటే వాళ్ళు మనల్ని ఏ మినిట్‌కైతే ఇచ్చారో ఆ మినిటే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. లేదా ఒక మినిట్ ముందే ఉంటారు. అంతేగాని అస్సలు పంక్చువాలిటీని చాలా బాగా ఫాలో అవుతారు ఇక్కడ. ఇప్పుడు నేను చెప్పబోయే ఎక్స్‌పీరియన్స్ చాలా వింతగా అనిపిస్తది. సో, స్టార్టింగ్‌లో మా కొలీగ్ బర్త్‌డేకి వెళ్ళామనమాట. మనం ఇండియాలో ఎవరైనా కొలీగ్ బర్త్‌డేకెళ్తే మనం ఆ బర్త్‌డే అతనికి మనమే బిల్ పే చేస్తాము. మిగిలిన వాళ్ళంతా బిల్ షేర్ చేసుకుంటాం గదా! ఇక్కడ అలా కాదు. ఎవరి బిల్ వాళ్ళు కట్టుకుంటున్నారు. బర్త్‌డే అతను కూడా తన బిల్ తను కట్టుకున్నాడు. అదేంటి షేర్ చేయరా అనుకున్నా. వాళ్ళు ఇక్కడ అంతే అండి. ఎవరి బిల్ వాళ్ళు కట్టుకుంటారు. వేరే వాళ్ళు షేర్ చేసుకోవడాలు అలా అంతా ఏముండవు మన ఇండియాలో లాగా. అలాగే ఎవరింటికైనా పార్టీకెళ్తే ఎవరి డ్రింకులు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారనమాట. అక్కడికెళ్ళి హోస్ట్‌లే మనకి ఇవన్నీ ఇవ్వాలి అలా ఏముండదు. వీళ్ళే వెళ్ళేటప్పుడు వీళ్ళ డ్రింకులు వీళ్ళే తీసుకెళ్ళి అక్కడ తాగేసి మళ్ళీ వెనక్కొస్తారనమాట. ఇది కొంచెం స్ట్రేంజ్‌గా
కొత్తగా, వింతగా అనిపించింది నాకు. ఇప్పుడు నేను చెప్పబోయేది స్టార్టింగ్ అండి. నేను వచ్చిన ఒక 20 డేస్‌లో అనమాట ఇది నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది. మా నైబర్ ఒకతను కింద చాలా టెన్షన్‌గా కనిపిస్తున్నాడనమాట. ఇంకా కొంచెం అయితే ఏడవడానికి రెడీగా ఉన్నాడనమాట. నేను మా హస్బెండ్ అప్పుడే ఒక షాప్ నుంచి వస్తున్నాము. సో, అడిగామనమాట ఏమైంది ఏంటి అంటే, "లీసా కనిపించట్లేదని" ఏడుస్తున్నాడు. లీసా అంటే నేనేదో వాళ్ళ పాపో లేకపోతే ఇంకెవరో అనుకున్నా. కాదు పిల్లి. పిల్లి కనిపించట్లేదని అతను ఎంత టెన్షన్ పడుతున్నాడంటే, ఒక చిన్న పాప లేదా బాబు మనం తప్పిపోతే ఎంత టెన్షన్ పడుతున్నాడో పాపం తను అంత టెన్షన్ పడుతున్నాడు. నాకసలు ఆ సిట్యుయేషన్‌కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడైతే మనం పెట్స్‌ని పెంచుకుంటున్నాం కుక్కల్ని, పిల్లుల్ని. ఆ రోజుల్లో ఒక 10 ఇయర్స్ బ్యాక్ అంతగా మనకి ఇండియాలో కూడా ఈ కల్చర్ లేదనమాట పెట్స్ అనేది. సో, నాకేం అర్థం కాలేదు. పిల్లి కోసం ఇంత ఫీల్ అవుతున్నాడా? దానికి ఒక ఫోటోలేసి దాన్ని అన్నిటిని పోల్స్ మీద పెడుతున్నాడనమాట. పిల్లి బొమ్మ పెట్టేసి, ఫోన్ నంబర్ అంతా రాసేసి, వామ్మో! పిల్లి కోసం ఇట్లా ఫీల్ అవుతారా? అసలు మనం ఇండియాలో అయితే పిల్లల్ని, కుక్కల్ని అసలు కేర్ కూడా చేయం కదా అనిపించింది అప్పుడు. కేర్ చేసే మాట పక్కన పెట్టండి. అసలు మనకి ఇండియాలో కుక్కలు, పిల్లులు ఇంటికొస్తే తరుముతాం వాటిని మనము రాళ్ళ మీద కర్రెత్తుకొని. నాకు నిజంగా ఆ సిట్యుయేషన్ తలుచుకుంటే ఇంట్లోకెళ్ళాక నవ్వొచ్చింది. బాబోయ్! మన థింకింగ్, వీళ్ళ థింకింగ్ ఇంత డిఫరెన్స్ ఉందా అని. ఇక్కడ మనం ఎక్కడికైనా ఎళ్ళాలనుకోండి, మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. గూగుల్ మ్యాప్స్ చూసి మనం అడ్రెస్ ఎక్కడుంది, ఏంటి అని తెలుసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మనకసలు ఎవ్వరు అడ్రెస్ చెప్పరనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో ఏదైనా అడ్రెస్ తెలియలేదనుకోండి, మనం ఏదైనా షాప్ దగ్గరికెళ్ళి అన్న ఈ అడ్రెస్ ఎక్కడంటే మనకి గైడ్ చేస్తారు. లేదా రోడ్‌లో ఎవరో ఒకళ్ళు ఉంటారు. లేదా ఆటో డ్రైవర్‌నే మనం ఈ స్ట్రీట్‌కి తీసుకెళ్ళంటే తీసుకెళ్తాడు. ఇక్కడ అలా కాదనమాట. సో, మేము పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేయాలి. బస్ యూజ్ చేయాలి. వాళ్ళు మనకేమి హెల్ప్ చేయరు. ఈ అడ్రెస్ ఎక్కడ అంటే అసలు రోడ్ల మీద జనాలే కనిపించరనమాట. నిజంగా నేనైతే స్టార్టింగ్ ఒక ఇంటర్వ్యూకెళ్తున్నాను. నాకు అడ్రెస్ తెలీదు. మ్యాప్స్‌లో చూసాను. కానీ నాకైతే ఇంటర్వ్యూ కంటే కూడా ఇదే నాకు ఎక్కువ భయంగుంది. నేను కరెక్ట్‌గా అసలు కరెక్ట్ ఆఫీస్ దగ్గరికి చేరగలనా లేదా? మళ్ళీ నేను ఇంటికి కరెక్ట్‌గా రాగలనా లేనా? ఎందుకంటే మా హస్బెండ్ ఆల్రెడీ తన ఆఫీస్‌కెళ్ళున్నాడనమాట. సో, నేను ఒక్కదాన్నే వెళ్ళాలి. నేనసలు కరెక్ట్‌గా ఇంటికి చేరగలనా లేదా అని ఇదొక టెన్షను. అసలు ఇంటర్వ్యూ సరిగ్గా చేయగలనా లేదా అన్న టెన్షన్ కంటే నేనసలు కరెక్ట్‌గా ఆఫీస్ ఎక్కడ కనుక్కొని ఆఫీస్ దగ్గరికి ఎళ్ళగలనా లేదా అని ఒక టెన్షను. తీరా వెళ్ళిన తర్వాత నాకు అతను అడిగే క్వెషన్స్ యాక్సెంట్ నాకు అర్థమవుతుందా లేదా అనే టెన్షన్. అసలు నిజంగా ఇప్పుడు ఆలోచిస్తే ఇవన్నీ ఎంత సిల్లీగా, ఫన్నీగా అనిపిస్తాయి. బట్ స్టార్టింగ్ అప్పుడు మాత్రం ఇవంతా నిజంగా నిజమైన ప్రాబ్లమ్స్ లాగే అనిపిచ్చాయి. అంతేనేమో మనకి ఏదైనా తెలియనంత వరకే కష్టము, భయముంటుంది. ఒకసారి మనకు తెలిసిన తర్వాత అంత ఈజీగానే అనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళు చాలా ఈజీగా థాంక్స్, సారీ, సీ యూ లేటర్ అనే వర్డ్స్ చాలా ఎక్కువ యూజ్ చేస్తారండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను ఇప్పుడు. సో, నేను ఒక రోజు ఆఫీస్‌కి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాననమాట. అక్కడ ఒక 20 మెంబర్స్ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంతా చాలా క్వైట్‌గా క్యూలో వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రతిదానికి ఒక క్యూ సిస్టమ్ ఉంటుందండి. మీరు ఒక రెస్టారెంట్‌కి వెళ్ళినా అక్కడ క్యూలో వెయిట్ చేస్తారు. వెయిటర్ వచ్చి మనకి ఒక టేబుల్ అలాట్ చేసేవారు. లేదా మనం ఒక సినిమాకెళ్ళినా టికెట్స్ తీసుకుంటున్నా అక్కడ ఒక క్యూలో క్వైట్‌గా వెయిట్ చేస్తారు. పబ్‌కెళ్ళినా, బార్‌లో అక్కడ క్యూలో క్వైట్‌గా వెయిట్ ఎక్కడైనా అనమాట ఒక క్యూ ఉంటుందనమాట ఇక్కడ. వాళ్ళు దాన్ని ఒక ప్రాబ్లమ్ లాగే అనుకోరు. చాలా క్వైట్‌గా వాళ్ళ టర్న్ వచ్చే వరకు వెయిట్ చేస్తారనమాట. అలాగే ఆ రోజు అందరూ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను ఫస్ట్ టైమ్ అనమాట అంతమందిలో వెళ్ళడము. సో, ఫస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఎక్కడానికి వాళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట. అంటే ఫస్ట్ ఎవరైతే వచ్చి వెయిట్ చేస్తున్నారో వాళ్ళని ఎక్కనిచ్చి తర్వాత వచ్చిన వాళ్ళు తర్వాత ఎక్కుతున్నారు. ఇట్లా మన ఇండియాలో లాగా వాళ్ళు తోసుకోవడం అస్సలు లేదండి. సో, అది నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నిజంగా చాలా మంచిగా కూడా అనిపించింది. సరే వన్స్ బస్ ఎక్కి దిగేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు డ్రైవర్‌కి థాంక్స్ చెప్తున్నారనమాట. ఎందుకు థాంక్స్ చెప్తున్నారు అనుకున్నా. సో, నేను అబ్జర్వ్ చేసిందంటే ప్రతి ఒక్కళ్ళు దిగేటప్పుడు డ్రైవర్‌కి కంపల్సరీగా థాంక్స్ చెప్తున్నారనమాట. సో, నాకప్పుడు అనిపించింది అసలు మనం ఇండియాలో డ్రైవర్‌కి థాంక్స్ చెప్పడం అనే కాన్సెప్ట్ నేనైతే అసలు ఎప్పుడు థాంక్స్ చెప్పలేదు. నిజంగా వీళ్ళు కొన్ని విషయాల్లో ఎంత పొలైట్‌గా, ఎంత కైండ్‌గా ఉన్నారో అనిపిస్తది. నేను కూడా అప్పటినుంచి ఇప్పుడు నాకు కూడా అలవాటైపోయిందనుకోండి థాంక్స్ అనేది చెప్పడము. ఇంకా ఆఫీస్‌లో కూడా కొలీగ్స్‌తో సారీ అనేసి, థాంక్స్ అనేసి చాలా రెగ్యులర్‌గా యూజ్ చేస్తుంటారనమాట. చాలా పొలైట్‌గా ఉంటారనమాట ఇక్కడంతా. ఇక్కడ వెదర్ అనేది చాలా అన్‌ప్రెడిక్టబుల్ అండి. మనం ఒక్క రోజులోనే అన్ని డిఫరెంట్ సీజన్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసేయొచ్చనమాట. పొద్దున్నే చలుంటుంది. మళ్ళీ మధ్యాహ్నం ఫుల్ ఎండ్ ఉంటుంది. ఆ తర్వాత ఈవినింగ్ వర్షం ఉంటుంది. మళ్ళీ నైట్‌కి ఫుల్ చలి ఉంటుందనమాట. సో, వెదర్ చాలా ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. ఇక్కడ వాళ్ళంతా వెదర్ రిపోర్ట్స్‌ని ఫాలో అవుతూ ఉంటారండి. దాని ప్రకారం వాళ్ళు అంబ్రెల్లాస్ క్యారీ చేస్తూ ఉంటారనమాట. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనకి ఇండియాలో సన్‌రైజ్, సన్‌సెట్ అంటే మార్నింగ్ 6 AM, ఈవినింగ్ 6 PMకి సన్‌సెట్ అనుకుంటాం. ఇక్కడ అలా కాదు. ఇక్కడ సమ్మర్‌లో 9:30కి సన్‌సెట్ అవుతుంది. అలాగే వింటర్‌లో 3:00కి, 4:00 కూడా సన్‌సెట్ అయిపోతుందనమాట. సో, అది కూడా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. 11:00 అయినా ఇంకా మనకి ఇండియాలో 6:00 అయితే ఎలా ఉంటుందో ఆ టైప్‌లో ఫుల్ వెలుతురు ఉంటుందనమాట ఇక్కడ సమ్మర్‌లో. అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే వీళ్ళు టైమ్ చేంజ్ చేస్తారండి. వీళ్ళు మార్చ్‌లో ఒకసారి, అక్టోబర్‌లో ఒకసారి డే లైట్ సేవింగ్ అని చెప్పేసి, సమ్మర్ టైమ్ అని చెప్పేసి చేంజ్ చేస్తారు. మనకసలు ఇండియాలో టైమ్ చేంజ్ చేసే కాన్సెప్టే ఉండదు. అసలు టైమ్ అనేది అసలు చేంజ్ అవుతుందా అని కూడా నాకు తెలీదనమాట ఇక్కడ వచ్చే వరకు. నిజంగా అదైతే నాకైతే చాలా వింతగా అనిపించింది. ఇదేంటి సమ్మర్ టైమ్ ఏంటి, వింటర్ టైమ్ ఏంటి అనేసి. ఇంకా చాలా విషయాలున్నాయండి మీతో షేర్ చేసుకోవాలంటే. బట్
బట్ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. కానీ ఓవరాల్‌గా చెప్పాలంటే నేను ఈ కంట్రీకి రావడం వల్ల యాస్ ఎ పర్సన్ నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇంకా నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను. ఇంకా నాకు ఎలాంటి సిట్యుయేషన్ అయినా ఫేస్ చేయగలను అన్నంత కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. నేనే కాదండి, ఆ కంట్రీ వదిలేసి వేరే కంట్రీలో ఉంటున్న ఎవరైనా సరే చాలా తెలుసుకుంటారు. చాలా స్ట్రాంగ్ అవుతారు. నిజంగా అంత అనుకున్నంత ఈజీ కాదండి. మనకున్న కంఫర్ట్ జోన్‌ని, మన ఫ్యామిలీని, మన కంట్రీని వదిలేసి వేరే కంట్రీకెళ్ళి సర్వైవ్ అవ్వడం. ఈ వీడియోని గనుక ఎవరైనా ఎన్ఆర్ఐస్ కనుక చూస్తున్నట్లయితే మీరున్న కంట్రీలో మీరు ఎక్స్‌పీరియన్స్ చేసిన స్ట్రేంజ్ థింగ్స్ ఏవైనా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. థాంక్ యూ.